శ్రీరంగ నీతులు చెప్పి అరచేతిలో వైకుంఠం చెప్పి చూపించి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తింటాకి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి అంటే సిద్ధం చేస్తున్న దశలో 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యి 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి రెడీగా ఉన్న దశలో ప్రభుత్వంలోకి వచ్చి ఆ 10 మెడికల్ కాలేజీలతో పాటుగా ఈ రెండిట్లో ఒకదాన్ని మొత్తం 11 మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడుతనాన్ని, డబ్బు కోసం ఏ గడ్డికైనా ఖర్చేటువంటి తత్వాన్ని ఎండగట్టాలని, ప్రజల్ని చైతన్యపరిచి ప్రజా ఉద్యమం ద్వారా వీళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, వయసుకు మాత్రమే పెద్ద మనిషి తప్పితే బుద్ధికి మాత్రం బహు చిన్న మనిషి. ఆ మనిషి పిలిచాడు, రా జగన్మోహన్ రెడ్డి వచ్చి నర్సీపట్నం కాలేజీ చూడు, ఇక్కడ ఉందన్నావు కదా, జీవో ఇచ్చావా కాలేజీ కడతాకని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ వయసు పెద్దది, బుద్ధి చిన్నది అయినటువంటి, గుణం గుడిసేటిదైనటువంటి ఆ వ్యక్తి పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం బయలుదేరారు. అతను కోరుకున్నట్టుగా 2022లో నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి ఇచ్చినటువంటి జీవోని అతనికి చూపిస్తాం. కళ్ళు కనపడకపోతే శుక్లాలు తొలగించి ఆపరేషన్ చేయించైనా సరే ఆ కాగితాన్ని జీవోని చూపించడం, ఆ సగంలో 16 మాసాలుగా నిలిపివేయబడినటువంటి ఆ మెడికల్ కాలేజీ సగం నిర్మాణమైనటువంటి నిర్మాణాలని, అలాగే నర్సీపట్నం కాలేజీని ఎక్కడిదక్కడే ఆపేయమని 16 మాసాల క్రితం ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవోని, ప్రతిదీ ఆ ముసలి వయసులో ఉన్నటువంటి చిన్న బుద్ధి ఉన్నటువంటి ఆ మనిషికి చూపించడం జరుగుతుంది. దానిలో భాగంగా అంశాల వారిగా 1 కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ని కలవాలని చెప్పని, ప్రజాగ్రహం ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉందో ఈ రాష్ట్ర అధినేత అయినటువంటి గవర్నర్ గారికి తెలియజెప్పాలని, చూపించాలని చెప్పని కూడా నిర్ణయం చేయడం. దానిలో భాగంగా అంశాల వారి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించేదానికి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రజలను కలవాలని చెప్పని, ఈ రాష్ట్రంలో 1 కోటి మందితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మటం తప్పు, అమ్మటం నేరం అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి 1 కోటి మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే వాళ్ళ సారా బ్రాందీ గురించి చూస్తున్నాం. ఈ సారా బ్రాందీ చూస్తున్నాం 16 మాసాల నుంచి ఎంత తప్పుడు నడక ఈ ప్రభుత్వం నడుస్తుంది. నిన్నటిదాకా జే బ్రాండ్లు అని చెప్పి, అంటే డిస్టిలరీలో క్వాలిటీ మేరకు క్వాలిఫైడ్ టెస్ట్ ప్రూఫ్తో జరిగినటువంటి అమ్మకాలు జరిగినటువంటి, ప్రభుత్వం అమ్మినటువంటి లిక్కర్ మీద విషం చెమ్మిన వాళ్ళు అదే బ్రాండ్ని, అదే లిక్కర్ని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తయారైనటువంటి సరుకుని చంద్రబాబు వచ్చి కూడా చంద్రబాబు అమ్మాడు. ఇప్పటికీ అదే డిస్టిలరీలో, అదే భూము, అదే షకలక, అదే ప్రెసిడెంట్ మెడలు, ఇప్పుడు కొత్తగా సూపర్ 6 ఇవన్నీ కూడా అదే డిస్టిలరీ నుంచి వస్తున్నాయి, అదే డిస్టిలరీ నుంచి వస్తున్నాయి. మరి ఏమైంది? డిస్టిలరీని ఎవరన్నా ఒక్కడన్నా డిస్టిలరీని మూయించారా? ఒక డిస్టిలరీని ఇంతవరకు ఏమన్నా చేశారా? కానీ ఇవాళ బరి తెగించినటువంటి వీళ్ళ బుద్ధులు, వీళ్ళ పాపభీతి లేనటువంటి తప్పుడు పరిపాలన, ఇవాళ కల్తీ మద్యాన్ని ఫ్రాంచైజీల ద్వారా మనం ఎట్లా అయితే వ్యాపారాన్ని, లేదా మిఠాయి కొట్లని, లేదా ఒక బాగా కార్పొరేట్ స్కూల్స్ని ఎట్లా అయితే ఒక చోట సక్సెస్ అయితే రాష్ట్రం నలుమూలలా అయితే ఎట్లా అయితే విస్తరించుకుంటూ పోతారో ఆ రకంగా. ఎందుకంటే రాయచోటి జిల్లాలో తయారైతే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఛార్జీలు బోళ్ళంత అవుతాయి, సరుకులో మిగిలే తక్కువ అవుద్ది. కాబట్టి
ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక ఫ్రాంచైజీ ఇవ్వటం, మెషిన్లు బ్రాందీ తయారు చేసేటువంటి మనుషుల్ని ఆఫ్రికా తీసుకెళ్ళి ఆఫ్రికాలో సారా తయారు చేయటం, బ్రాందీ తయారు చేయటం, ట్రైనింగ్ ఇప్పించడం, ఆ ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఫ్రాంచైజీల ద్వారా బాటిలింగ్ చేయించడం, లేబుల్స్ వీళ్ళు సొంత లేబుల్స్ బాటిల్స్ తయారు చేయించడం, లేబుల్స్ తయారు చేయించడం. 16 మాసాలుగా ఎంత యథేచ్ఛగా వీళ్ళందరూ కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, పాపభీతి లేకుండా తప్పుడు వ్యాపారం చేస్తున్నారు. డబ్బు కోసం గడ్డే కాదు అశుద్ధం తింటాకు కూడా ఇవాళ వీరు సిద్ధపడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ వీళ్ళ బతుకులు, బజారు బతుకులు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఇవాళ 16 మాసాలలో ఇప్పుడు ఒక్కొక్కటి దొంగలను పట్టుకుంటుంటే మాకు అర్థమైంది. ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్తున్నారు, అయ్యా అధికారులారా, మీరు ఎవరెవరైతే నారా చంద్రబాబు నాయుడు గ్యాంగుతో చేరి తప్పుడు పనులు చేస్తారో, మీ కాకి బట్టకున్నటువంటి విలువను వదిలేస్తారో, డబ్బుకి అధికారానికి మీరు లోబడి తప్పుడు పనులకి అండకాస్తారో, మీ అందరి లెక్కలు తెలుస్తామని చెప్పారు. అందుకోసమే కాకుండా ప్రజల్లో ఈ ప్రభుత్వం యొక్క పని అయిపోయింది అనేది ప్రజల గొంతు ద్వారా విన్నటువంటి అనేక మంది అధికారులు ఈ పాపాలను ఒక్కోటి కూడా పట్టుకోవడం బిగినవుతుంది. వాళ్ళు మనకు అర్థమవుతున్నది. 16 మాసాల తర్వాత ఎందుకు పట్టుకున్నారంటే, నారా లోకేష్ నాయుడు చెప్తున్నాడు, మేమే పట్టుకున్నాం అని. నువ్వేం పట్టుకోలా, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఈ గవర్నమెంట్కి అంతిమ గడియలు వచ్చినాయి, ఈ గవర్నమెంట్కి మంగళం పాడే రోజు వచ్చేస్తుంది, కాబట్టి మనం దూరంగా వీళ్ళకి పాపాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పని మీ పని పట్టేటువంటి కార్యక్రమం ఇవాళ కొంతమంది అన్నా పోలీసు అధికారులు ఇవాళ బయలుదేరారు. ఇంకొకటి కూడా అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్ర ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఇంత విచ్చలవిడిగా సారా తయారు చేసి అమ్ముతుంటే, ఆఫ్రికాకి వెళ్ళి మద్యం తయారీ మీద ట్రైనింగ్ ఇచ్చి ఫ్రాంచైజీలు ఇచ్చి వ్యాపారం చేస్తుంటే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడా అని అడుగుతున్నాను. ఏడు ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడు? వేర్ ఇస్ ఎక్సైజ్ మినిస్టర్? ఎక్కడా ఉండడా? ఎందుకు ఉండడంటే, ఈ పాపంలో, ఈ దొంగ బ్రాందీలో, ఈ తప్పుడు సరుకులో ఎక్సైజ్ మంత్రికి కూడా మూటలు అందుతున్నాయి. కాబట్టి ఇందులో కైకి మండవు. ఏం చేయాలి? ఇట్లాంటి పాపాత్ములందరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంటే, ఇట్లాంటి తప్పుడు వెధలందరూ కలిసి, తప్పుడు మనుషులందరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంటే, ప్రజలు ఓటేసేదాకా, అంటే ఓటు ద్వారా పడేసేయటమే దాకా కాకుండా ఈలోపే తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు తొందరలోనే వస్తాయని కూడా మీకు హెచ్చరిక చేస్తాను. ఎల్లుండి జగన్ పర్యటనకు అనుమతి లేదు, ర్యాలీలు చేయడానికి వీల్లేదంటూ కూడా పోలీసు ఆంక్షలు. దానికి కారణంగా చూపించిన విజయ్ తొక్కిసలాట ఘటన కారణంగా చూపిస్తుంది. ఈ రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతున్నాం, మీకు స్పీకర్ అంటే మర్యాద లేదా? ఈ రాష్ట్ర స్పీకర్ అంటే, శాసన సభాపతి అంటే మీకు కించిత్ వెంట్రుకతో వీణ సమానంగా మీరు చూస్తే డీజీపీ గారు, ఇది చాలా తప్పు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈ రాష్ట్ర స్పీకర్, శాసనసభాపతి గారు ఆహ్వానించారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వచ్చి చూడమని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శుక్లాల వల్ల ఆయన కనపడకుండా ఉన్నటువంటి ఆ బిల్డింగుల్ని ఎక్కడి వరకు పూర్తయినాయో అవన్నీ చూపించడం. అలాగే 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో కూడా అతనికి కనపట్లేదని చెప్పాడు, ఆ జీవోను కూడా తీసుకెళ్ళి చూపించడం. అలాగే 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఎక్కడిది ఉన్నది అక్కడే నిలిపేయమని చెప్పి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా వారికి చూపించేదానికి అతని ఆహ్వానం మేరకు వెళ్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ ఆహ్వానం మేరకు మీరు ఆ కాలేజీ సందర్శనకు వెళ్తున్నాం. కాబట్టి తక్షణమే మీ ప్రకటనని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.